ఇప్పుడు 'శివ' సినిమా తీశారు కదా రామ్ గోపాల్ వర్మ. అలాగే 'క్షణక్షణం', 'సత్య', 'గోవింద గోవింద', 'రంగీల', 'అంతం', 'రాత్రి'. ఆ రామ్ గోపాల్ వర్మ మీకేమవుతారండి? ఆ! ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఏ సినిమాలన్నీ ఉన్నాయో అయన్నీ కూడా అంటే ఒకటి చచ్చిపోయాడు ఆ! ఆ రంగపదం. కానీ నేను ప్రతి సినిమాకి చచ్చిపోతాను. ఎందుకని ఆ సినిమా తర్వాత నేను మారిపోతాను. అంటే మీరే చచ్చిపోతారా? లేకపోతే ఎవరైనా చంపేస్తారా? నేనే. మీరే. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఫేజ్ అనేది నాకు బోర్ కొట్టేస్తది. ఎందుకని అలా ఫిక్స్ అయ్యారు మీరు? ఫిక్స్ అవ్వడం కాదు అది. అది నా నైజం అంతే. మా మదర్ చిన్నప్పుడు ఏం ఒళ్ళోంచి పెట్టారండి? జారిపడి కింద పడితే తలకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి అలా అయిపోయాడు. అవునా? యాహ్! మరి అప్పుడు చిన్నప్పుడు జారి పడిపోయారు కదా! హ్మ్. మరి అప్పుడు 'శివ' అనే కథ మరి ఎలా వచ్చింది మీకు? అది ఆ జారి పడటంలోంచి వచ్చిన ఒక మెంటల్ కండిషన్ నుంచే ఏదొచ్చినా దాని నుంచే వస్తది. అది 'శివ' అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ గారితో తీసిన 'ఆగ్' కూడా అవ్వచ్చు. అయి 2 కూడా ఒకే చోట నుంచి సర్కార్ అవ్వచ్చు. వస్తాయి. ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, మీకు మైండ్‌లో వచ్చిన థాటే మీరు కథగా మలుచుకొని యెస్. సినిమా తీసేస్తారు. సో, సార్ ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ ఎలా చేద్దాం? అంటే చాలా సరదాగా వెళ్దామా? లేకపోతే తికమకగా వెళ్దామా? లేకపోతే అది మీ షో కనుక మీ ఇష్టం. అంతేనంటారా? యాహ్! సో, ఇప్పుడు మా ఇష్టం కదా! మీ ఇష్టం అవ్వచ్చు. మీ ఇష్టంగా మీరు ఏదైనా తీయొచ్చు. మీ ఇష్టంగా మీరు రిలీజ్ చేయొచ్చు. కానీ ఇష్టంగా థియేటర్‌కి ఆడియన్స్ వస్తారా? అది వాళ్ళ ఇష్టం. ఓకే. సో, వాళ్ళ ఇష్టం బట్టి మీరు సినిమా తీస్తారు. వాళ్ళ ఇష్టం బట్టి ఇది. నా ఇష్టం బట్టి తీస్తాను. వాళ్ళ ఇష్టం అంటే చూస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే చూడరు అంతే. ఓకే. సో, బయట నిర్మాతలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయాలంటే భయపడుతున్నారు. హ్మ్. దానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే నేను తీసిన అన్ని సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీయరు. హ్మ్. నంబర్ చెప్తున్నా. ఇప్పుడు అన్ని సినిమాలకి నిర్మాతలు ఉన్నారంటే ఇంక మీరు ఏం చెప్పాలి నేను? అంటే ఇప్పుడు సార్ సినిమా తీయాలంటే దానికి బోలెడంత ఖర్చు ఉంటది. దానికి బోలెడంత టెక్నీషియన్స్ ఉంటారు. దానికి అంటే యాక్టర్స్ ఇది కావాల్సొస్తది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ నాకు చెప్పి బోర్ కొట్టేసింది. అవును. అలీతో సరదా కూడా నేను ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏం అంటే చేస్తాను? నేను పాయింట్‌కొస్తున్నా. యాహ్! ఎందుకంటే ప్రతి సినిమాకి మీరే ప్రొడ్యూసర్ అంటున్నారు కదా! ఫైనాన్షియల్‌గా ప్రతి సినిమాకి కాదు కొన్ని సినిమాలకి. కొన్ని సినిమాలకి. హ్మ్. ఫైనాన్షియల్‌గా రామ్ గోపాల్ వర్మ సూపరా? ఐ హావ్ ఎనఫ్ మనీ. నేను పొద్దున్న లెగిసి రాత్రి పడుకునేంత వరకు నేను ఏం చేయాలనుకుంటే చేయగలుగుతా. చేస్తానే ఉన్నా లాస్ట్ 40 ఇయర్స్ నుంచి. అంతకన్నా ఏం కావాలి? ఓకే. సపోజ్ మీకు లాస్ వచ్చిందనుకోండి ఏదైనా సినిమాకి. అంటే దాన్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటారా? నేను అసలు పట్టించుకోను. నేను ఒక్కసారి చేసిన పని దానికి పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా కూడా పట్టించుకోను. ఎందుకంటే వేరే పనిలో బిజీగా ఉంటాను. వేరే పని అంటే సార్? వేరే పని మళ్ళీ వేరే సినిమా నెక్స్ట్ వేరే సినిమా. ఓకే. నెక్స్ట్ సినిమా. వేరే బిజినెస్ ఏమైనా ఉందేమో మీకు? లేదు.